హలో పేరుని ఏం చెప్పడానికి వచ్చావా? ఏం చెప్పడానికి వచ్చావంటే అట్టా ఆలోచిస్తావేంది? వైకాపా ఆఫీసు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేవా ఏందే? ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు. ఏంది పేరు నువ్వు కాలం పెద్దగా తిరిగి రాదంటున్నావు? 5 ఏళ్ళు ఒక్క రోజులో కంప్లీట్ కావాలని కళ్ళగంటున్నావా ఏంది నువ్వు? తొందరలోనే కాలం తిరిగి వస్తుంది. నీ కొడుకు బందర్లో ఓడిపోయేసరికి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళావా ఏంది స్వామి? కాలం తిరిగి రావడం లేదని నువ్వే అంటావు, మళ్ళీ కాలం తిరిగి వస్తుందని నువ్వే అంటావేంది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయటం సంగతి దేవుడెరుగు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు. వాళ్ళన్నా కేవలం మీ కార్యకర్తలనే జైలుకు పంపుతున్నారు. అదే మీరైతే జేసీ రఘురామ లాంటి నాయకులను కూడా జైలుకు పంపారుగా. ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడగడుతున్నాడు, లేఅవుట్లు ఎవడగడుతున్నాడు, వైసీపీ వాడు 5 ఏళ్లుగా జెండా ఎవడ మోసాడు, వీళ్ళని లోపలేయటం, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం. ఇసుక మట్టి వ్యాపారాలు మీ హయాంలో కూడా బాగానే జరిగాయి పేరుని. మీటింగ్లు మాత్రం అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోర్ కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఓహో, చంద్రబాబు అమరావతి సంపద సృష్టిపై మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతున్నావా? వాళ్ళన్నా మాట్లాడారు. అదే మీ జగన్ అయితే 5 ఏళ్లలో ఒక్క కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదుగా. వీరందరినీ కూడా 2023 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటానికి వస్తే దానికి రిటాలియేషన్గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడి నుంచి రౌడీలు వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ 71 మంది పోలీసులు చెప్తున్నారంట, మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి ఒక 71 మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట. 2023లో టీడీపీ వాళ్ళు మీ పార్టీ ఆఫీసుపై దాడికి వచ్చారా? అప్పుడు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడుందా? మా చెవుల్లో నువ్వు మరీ క్యాబేజీ పువ్వులు పెడితే అట్ట. పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం. పోలీసు వ్యవస్థని దిగజార్చింది ఎవరో అందరికీ తెలుసులే పేరునే. ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గిర్రం తిరిగి వస్తుంది. మీరు వాళ్ళకి అట్టు పెట్టబట్టే కదా పేరునే తిరిగి మీకు వాళ్ళు అట్టు పెడుతుందే. పార్టీ వాళ్ళకు కూడా కార్యకర్తలకు కూడా అందరూ చెప్తాను, ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు. మీ నాయకులే పార్టీ ఉంటుందో ఉండదో అనే ధైర్యంగా లేరు. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారిని ఆ మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. కొడాలి వంశీలు బాబుని తిట్టినప్పుడు జగన్ ఇట్టాగే సునకానందం పొందాడుగా. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మొత్తానికి వంశీ పరారిలో ఉన్నాడని నువ్వే చెప్తున్నావు. చెప్పినంతవరకు చాలుగానే, ఇంకా బయలుదేరి పేరుని.